ధనుస్సు రాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. ధనుస్సు రాశి వారికి మనం గమనించినట్లయితే రవిగ్రహ అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి వీరికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి అనుకూలించే విధంగా ఉంటుంది. 1-2 సార్లు అనుకున్నటువంటి స్థాయికి రీచ్ అవ్వగలుగుతారు అన్నమాట. అంటే మీరు అనుకున్నటువంటి స్థాయి ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న స్థానంలో సరిగా లేదు, అంటే ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగంలో అనుకూలత లేదు, మనం వేరే చోటుకి వెళ్తేనే మనం బాగా పైకి రాగలుగుతాం అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనేవి లాభిస్తాయి. ఇక రాశి వారికి రవి అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. శని రవి కలిసినట్టు కాంబినేషన్ తృతీయంలో ఈ రాశి వారికి పీపుల్లో అట్రాక్షన్ అనేది పెంచుతారు. ఆ యొక్క విషయంలో అయితే ఎటువంటి సందేహం లేదు. ఇక రాశి వారికి శని రవి కలిసిన కాంబినేషన్ అనేది బాగా అనుకూలించే విధంగా ఉంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత పొందగలుగుతారో, ఉద్యోగపరంగా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ధనస్థానంలో ఎప్పుడైతే ఇక రాశి వారికి కుజుడు ఉన్నాడో, ఇక కుజుడు ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అన్నమాట. ముఖ్యంగా వివాహ సంబంధితమైన విషయాల్లో కానీ, ప్రేమ సంబంధితమైన విషయాల్లో కానీ, కుటుంబంలో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అధికమైనటువంటి డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట. డబ్బు సంపాదించగలుగుతారో, అదేవిధంగా డబ్బు ఖర్చు అవుతారు. ఎలా అంటే శుక్రుడు చూడండి, మీరు శుక్రుడు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే డబ్బును సృష్టించగలుగుతాడు, అదేవిధంగా డబ్బుని ఖర్చు చేయగలుగుతాడు అన్నమాట. కానీ ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కొద్దిగా కలిసి వచ్చే విధంగా ఉంది. మీ యొక్క సొంత జాతకంలో కూడా ఇప్పుడు దశాంతర్దశలు అవే నడుస్తున్నట్లయితే, కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నట్లయితే మీరు ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే కుజుడు ఉచ్చ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు. కాకపోతే కుజుడు ధనస్థానంలో యోగించడం అన్నమాట. అంటే ఎక్కువగా అవుట్ స్పోకెన్గా ఉంటారు, కొద్ది కోపాన్ని తగ్గించుకోవాలి ఈ యొక్క రాశివారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా కుటుంబంలో సఖ్యత పెంపొందించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ధన సంబంధితమైన విషయాల్లో అధికమైనటువంటి ఖర్చును ఎక్కువగా సూచిస్తుంది ఈ రాశి వారికి. అదేవిధంగా విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే పోటీ పరీక్షలు అటెంప్ట్ చేయగలిగితే ఫిబ్రవరిలో సఫలీకృతం పొందగలుగుతారో. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ రవి. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అనుకున్నటువంటి పదవుల గురించి ఏవైతే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి, కానీ కొద్ది ఎక్కువగా ఖర్చు అవుతుంది అని చెప్పి మీకు తెలుస్తుంది అన్నమాట. అంటే డబ్బు కూడా అదే విధంగా ఖర్చు అవుతుంది అని. అదే విదేశీయాన సంబంధితమైన విషయాలు, వీసా స్టాంపింగ్ గురించి చేసేటువంటి ప్రయత్నాలు అనేవి లాభించే విధంగా ఉంటుంది. దానికి కారణం వచ్చేటప్పటికీ రవి తృతీయంలో ఉన్నందువల్ల ఈ యొక్క ఫలితం అనేది మీరు పొందగలుగుతారు. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సొంత వాహనంలో డ్రైవింగ్ చేసేటప్పుడు చతుర్థంలో ఉన్నటువంటి రాహు ఎంత యోగాన్ని ఇవ్వడు. సొంత వాహనంలో యాక్సిడెంట్స్ అవ్వడానికి ఆస్కారం అనేది గోచరిస్తుంది రాహువు చతుర్థంలో ఉన్నప్పుడు. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. పంచమంలో ఉన్నటువంటి గురువు పిల్లల వల్ల మీకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితమే పొందగలుగుతారు. ఆ యొక్క విషయాల్లో అయితే ఎటువంటి సందేహం లేదు. అప్పుడప్పుడు వారి వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ కూడా ఎదురవుతూ ఉంటుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా కుజుడు అనుకూలించకపోయినప్పటికీ, ఎందుకంటే కుజుడు యొక్క దృష్టి సప్తమ దృష్టి, అలాగే అష్టమ దృష్టి, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి రవి అనుకూలిస్తున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి ఈ వారం ప్రశాంతంగానే గడుస్తుంది, విద్యార్థులకు అనుకూలిస్తుంది. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి చెప్పాలి అంటే, కుజుడు అనుకూలత అనేది తక్కువగా ఉంది కాబట్టి వీరు కుజగ్రహ ఆరాధన అనేది చేయాలి. సింధూరాన్ని ధరించాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మనం చూసినట్లయితే మిగతా గ్రహాల గురించి మనం చూసినట్లయితే రాహు అంత అనుకూలంగా లేడు. దుర్గాదేవి ఆరాధన అనేది కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైన సూచన.